మాపో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఏదో పొత్తుల విషయం పక్కన పెడితే అభ్యర్థుల ఎంపికలు అన్ని పార్టీలు కూడా తలమునకలై ఉన్నాయి. ఈ పాటికే వైసీపీ సగం జాబితా రిలీజ్ చేసేసింది. ఇక చెరో 2 స్థానాలని అటు మిత్రపక్షాలైన జనసేన, తెలుగుదేశం కూడా ప్రకటించున్నాయి. ఈ మొత్తానికి ఈ పొత్తుల విషయం ఖరారు అవడానికి మెయిన్ అడ్డంకి ఏదంటే బీజేపీ వాళ్ళ యొక్క నిర్ణయం మీద ఇప్పుడు ఏదైతే జనసేన టీడీపీ కూటమి ఉందో ఆ కూటమి ఫుల్ ప్లెడ్జ్డ్ గా ముందుకెళ్ళాలి, అభ్యర్థులు ప్రకటించాలంటే బీజేపీ యొక్క నిర్ణయం మీద వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఇది నిన్న మొన్న జరిగిన జాతీయ కార్యవర్గాల సమావేశాల అనంతరం మరి ఇవాళ రేపట్లో బీజేపీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది పొత్తుల మీద అనేది మన ఢిల్లీ నుంచి వస్తున్న వార్తలు. మరి అది ఏ మేరకు సఫలీకృతం అవుద్ది? ఏదైతే మధ్యలో మళ్ళా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము ఒకళ్ళు ముఖ్యమంత్రి చేయడం కోసం జెండాల మీద వేసుకుని భుజాన్ని వేసుకుని మోయాల్సిన కర్మ మాకైతే పట్టలేదు. ఈ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉండాలనేది మా కార్యకర్తల ఆకాంక్ష. ఈ కార్యకర్తల ఆకాంక్ష మేరకే అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుంటుందని ఆయన కొండబద్దలు కొట్టినట్టు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పడం. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎవరు సామాన్యమైన నాయకులు కాదైనా సీనియర్ నాయకులు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మరి ఆయన ఎటువంటి సంకేతాలు అందినాయో మరి మనకైతే తెలియదు. కానీ ఆయన రకమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ మళ్ళా రాష్ట్రంలో కదలికి వచ్చింది. అసలు నిజంగా పొత్తుంటుందా, బీజేపీ ఎలియన్స్ లో కలుస్తుందా లేదా అనేది మళ్ళా అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే అంత ముందు వచ్చిన వార్తల ప్రకారం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఖచ్చితంగా మా 2024లో కలిసి ముందుకి ఎలక్షన్ కి సిద్ధపడతాయనేది వస్తున్న వార్తలకి చిన్న జలక్ ఇచ్చారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. దాని మీద మళ్ళీ చర్చ మొదలైంది రాష్ట్రంలో. దాని అన్నిటికీ మరి ముగింపు పలగాల్సింది బీజేపీ వాళ్ళే కాబట్టి దాన్ని బట్టి వాళ్ళ యొక్క అభ్యర్థుల ప్రకటన ఉంటదనేది మన ఆశిద్దాం. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మన చర్చ యొక్క సారాంశం కూడా ఏదైతే పార్టీలు పెడుతున్న పెద్ద బహిరంగ సభలు ఏ మేరకు ఈ సభ సక్సెస్లు రాబోయే ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపిస్తాయనే దాని మీద మనం ఈ చర్చ అనేది మీరు పెడతామనేది ముఖ్య విషయం. గతంలో మనం చూసాం, గతంలో ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు సామాజిక వర్గాల పరంగా బహిరంగ సభలు నిర్వహించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. ఆ ట్రెండ్ మారిన తర్వాత ఇప్పుడు మన పెద్ద బహిరంగ సభలు రీజనల్ వారీగా సభలు పెడతాం అనేది మొదలెట్టారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ ఇంకా ప్రజాసభలో నిర్వహించడానికి ఇంకా వాళ్ళకి సమయం ఉందనుకున్నాం. ప్రజల సభలు బహిరంగ సభలకి అయితే వెళ్ళట్లేదు. వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయక శ్రేణుల్ని రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేయడం కోసం భీమిల్లో మొదలెట్టిన రీజనల్ ఉత్తరాంధ్ర భీమిలి, అలాగే కోస్తాంధ్ర దెందులూరు, రాయలసీమ రాప్తాడులో